బామ్మ కొబ్బరికాయ కొట్టడానికి కూడా చేతులు పని చేయకపోతే మనవాడికి పలహారాలు ఏం చేయను. అమ్మో ఈ కొబ్బరికాయనా? ఏం చేస్తున్నారు బామ్మగారు? ఈ కొబ్బరి చెప్పుతో ఈ బండరాళ్ళు బాల కొడుతున్నానమ్మాయి. అదేంటి బామ్మగారు? ఇప్పటికి 4 బండరాళ్ళు బాల కొట్టానా ఈ చెప్పు ఊడు రాలా. ఇలా ఇవ్వండి. నా వల్లే కాలేదు, నీ వల్ల ఏమవుద్ది? ఎలా ఊడింది అమ్మాయి? నీకేమన్నా మంత్రాలు తంత్రాలు వచ్చా? వచ్చు. అంత సీన్ లేదు బామ్మ. ఇప్పటిదాకా మీరు దీన్ని కొట్టారు కదా, ఇంకొకసారి మీరే ప్రయత్నించుంటే కొబ్బరి అదే ఊడొచ్చేది. అంతేనంటావా? ఇదిగో తిను. అన్నట్టు నీ పేరేంటి? వనకన్య. మీ నాన్నగారి పేరు? వన మహారాజు. మీది ఈ ఊరేనా? ప్రస్తుతానికి ఇదే ఊరు. అయితే సోమవారం కూడా ఒకసారి రా. ఎందుకు బామ్మ? ఎందుకేంటి పాప, సోమవారం కూడా శివుడు కొబ్బరికాయ కొడతాగా, చెప్పని ఇలా తీసి నా చేతికి ఇచ్చేస్తావని. అలాగే బామ్మగారు. ఏంటి బామ్మగారు ఏం చేస్తున్నారు? ఈ చెట్టు కింద బాదంకాయ దొరికితే కొట్టుకుంటున్నా పగలటల్లా. నువ్వు చూడు. అమ్మో నీకు మాయలు మంత్రాలు వచ్చా? అలాంటివేమీ రావు. నీకు మాయలు మంత్రాలు రావంటే నాకు డౌట్ గానే ఉందలే. నాకేం రావు, మీకే వచ్చనిపిస్తుంది. నాకా? అవును, ఎంతో భక్తిగా ఆ అమరేశ్వర స్వామిని పూజిస్తున్నారు. మరి మీకు ఆయన ఆ మాత్రం పవర్స్ ఇవ్వడా? నాకా? ఆయన నేనెప్పుడు అడగలేదుగా. ఇప్పుడు అడుగు బామ్మ. అడగమంటావా? నిలదీసి మరీ అడుగు. అమరేశ్వర స్వామి, ఎన్నో ఏళ్ళుగా నీకు నేను పూజలు చేస్తున్నాను కదా, ఇదిగో మర్యాదగా నాకు మంత్రశక్తి ఇచ్చాయి. చూసారా, చేతిలో చామంతి పువ్వు పడింది అంటే దేవుడు మీకు మంత్రశక్తి ఇచ్చాడు. నిజంగా? డౌటా? పరీక్షిద్దామా? ఎలా పరీక్ష చేద్దాం? అదుగు, వాణ్ణి పిలిచి నీకు ఇష్టమైన పని చేయమను. వాడా? అమ్మో, మా వార్డు మెంబరు, వాడు పక్కా బేబర్సోడు. ఏం పర్వాలేదు, నేనున్నానుగా. అయితే ఓకే. ఒరే రా. నేనా? నిన్నేరా. ఎందుకు రా. ఏంటి ముసలి, ఎందుకు పిలిచావే? రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నా? నీకు ఒళ్ళు బలిసిందా? కొవ్వు పట్టిందా? ఏమనుకుంటున్నా నన్ను? నేను ఈ వార్డు మెంబర్ని. చెప్పండి అక్కయ్య. ఒరే ఆ చీపురు తీసుకుని ఇదంతా ఊడ్చేయి. అలాగేనండి. వాడు ఊడుస్తున్నాడు కానీ మనం వెళ్ళిపోదాంపా. అట్టాగే బకెట్తో నీళ్ళు తెచ్చి శుభ్రంగా అక్కడికి ముగ్గులేసాయి. నేను గుడోడవాలా, ముగ్గేయాలా, తాట తీస్తా. ఏమనుకున్నావే ముసల్దానా? పిచ్చి పిచ్చిగా మాట్లాడావంటే అసలు ఊరుకోను. ఇదేంటి ముసల్దాని మరి ఊరుకుంటున్నాను. ఇంకోసారి పిలిచావంటే తాట తీస్తా. ఏమనుకుంటున్నావో? అమ్మో, ఇప్పుడు దాకా చెప్పిన పనులన్నీ చేశాడు, ఏమొచ్చింది వీడికి మాయరోగం? ఇంతటితో నీ భక్తి అయిపోయింది అంతేనంటావా? దేవుడా. అన్నట్టు సుప్రీం ఎక్కడున్నాడు? బుద్ధుడి విగ్రహం దగ్గర ఏదో పని ఉందని వెళ్ళాడు.
వన మహారాజా మరికొద్ది క్షణాలలో వండర్ వీరుడు ఇక్కడికి రాబోతున్నాడు. రానివ్వండి గురుదేవా, ఆ వండర్ వీరుని చూడాలని నా మనసు తహతహలాడుతుంది. ఆహా, ఏమా తేజస్సు! గంధర్వులు మించిన అందం, గ్రీకు వీరుని మరిపించే ఆకారం, చూపరుని ఆశ్చర్యంలో ముంచేట్టు చాలా గొప్పగా ఉన్నాడు ఈ వండర్ వీరుడు. వన మహారాజుల వారికి నమస్కారం. సంతోషం. తమరి దర్శనార్థమై ఈ వనలోకానికి వచ్చాను. నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నాయన. మా ఆస్థాన గురువు వనకన్య నిన్ను గురించి చెప్తుంటే ఏమో అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది వాడు చెప్పింది చాలా తక్కువ అని. మీ అభిమానానికి పాత్రుడైనందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మహారాజా. వనకన్యక్క మీ గురించి చెప్పగా మిమ్మల్ని కలుసుకోవడానికి నా మనసు ఎంతగానో ఆరాటపడింది. అందుకే మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి ఈ వనలోకానికి వచ్చాను. సంతోషం నాయన. పాలుగారే పరువాల పసి వయసులో ధీరుడుగా పరాక్రమవంతుడిగా ఎదిగావు. నిన్ను చూసిన తర్వాత ఆ ఘోర నుంచి యువరాణి వనకన్యకు ఎలాంటి ప్రమాదం ఉండదని నాకు పూర్తి నమ్మకం కలిగింది. మహారాజా, ఆ బేతాళ మాంత్రికుడి విషయం నాకు వదిలేయండి. అలాంటి అఘోరాలి ప్రపంచమంతా ఏకమైన నా కాలి గోటికి కూడా సరిపోరు. అక్కకు ఎలాంటి ప్రమాదం లేదు మహారాజా, మీరు నిశ్చింతగా ఉండండి. నీ శౌర్య పరాక్రమాలను ఒక్కసారి కళ్ళారా చూసి తరించాలని ఉంది నాయన. ఇది పరీక్ష కాదు సుమా, కేవలం మా ఆనందం కోసమే. అలాగే మహారాజా, మీ ఆనందం కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. శభాష్ వనధీరా! వనమహారాజులం గారికి వందనములు, గురుదేవులకు ప్రణామములు. వనధీరా, ఈ బాలుడు వండర వీరుడు. ఈ బాలంతో తలబడి నీ శక్తిని పరీక్షించుకో. చిత్తం మహారాజా. ఫళా వండర వీరా, నీ పరాక్రమాన్ని కళ్ళారా చూసే అదృష్టం మాకు కలిగింది. మీ సంతోషమే నా సంతోషం మహారాజా. మరి నాకు సెలవు ఇప్పించండి. విజయోస్తు వీరా. ప్రణామాలు మహారాజా. బామ్మా, లే, మెల్లిగా లే. అబ్బా, జాగ్రత్త. ఓరి డింబరి, గురువా! వనకన్యను గ్రహణానికి 3 రోజుల ముందే మన స్థావరానికి తెస్తానురా. ఎలా గురువా?
వనకన్యను అడవిలో ఉన్న బేతాళమాత వద్దకు తీసుకుని వెళ్తా. గ్రహణ కాలం పోయే వరకు పూజలు చేయమంట. చేయకపోతే సుప్రీమి గాడి బామ సస్తుందని వనకన్యను అక్కడే ఉంచుతారా డింబరి? ఆ తర్వాత గ్రహణ కాలంలో వనకన్యను బేతాళమాతకు బలిస్తా. దాంతో అష్టసిద్ధులు నా వశమవుతాయి. నిత్య యవనము, అమరత్వం అప్పుడు నాకే ప్రాప్తిస్తాయి రా డింబరి. ఇస్తాం గురువా. అరే సినిమాకి వెళ్దాం రా, ఏదైనా బోరు కొడుతుంది. అరే సుప్రీం వస్తున్నాడు, భయపెడదాం పదా. దాకుందాం. వస్తున్నాడు వస్తున్నాడు. ఎవర్రా మీరు? ఈ గుంతేంటి అలా మారిపోయింది? అదేంట్రా మమ్మల్ని పట్టుకొని ఎవరంటావు? కొంప తీసి సుప్రీం కాదేమోరా. ఓ, అయితే వీళ్ళు సుప్రీం స్నేహితులు అన్నమాట. నేనేరా, నేనే సుప్రీంని, నేనే. ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడేశాను. మరి గొంతేంటి అలా మారిపోయింది? వనకన్య అక్క ఇచ్చిన మంత్రంతో గొంతు మార్చుంటాడ్రా. ఆహా, వనకన్య సుప్రీంకి ఏవో శక్తులు ఇచ్చిందన్నమాట. కరెక్ట్గా చెప్పావు. అసలు ఆ వనకన్య నాకు ఎలాంటి శక్తులు ఇచ్చిందో మీకు తెలుసా? ఉన్న పలంగా మాయమవగలవు, గాల్లో కూడా ఎగరగలవు, నువ్వేదనుకుంటే అది చేయగలవు. అయితే ఆ సుప్రీంతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. మాట మారిపోయింది ఏంట్రా? అవునరా. అదేం లేదురా, నేను ఆ సుప్రీం గురించి ఆలోచిస్తున్నాను. సుప్రీం గురించా? మీకు అలా వినపడిందా? నేను ఆలోచించేదా వనకన్య గురించి. ఆమెకేమైంది? ఆ అఘోరా నుండి తనకు ఆపద ఉందని నాకు తెలిసింది. నేను ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తాను. మీరు వెళ్ళండి. అదరా. అయితే ఇప్పుడు ఆ సుప్రీం ఎక్కడున్నాడో. అమ్మా అమ్మా. బామ్మా, 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 ఏమైంది? మీ బామ్మకేమైందో అర్థం కావట్లేదు సుప్రీం. ఎందుకైనా మంచిది పెద్ద హాస్పిటల్లో చూపించు. అలాగే డాక్టర్ గారు. నేను వెళ్ళి అంబులెన్స్ని పంపిస్తాను. టేక్ కేర్. బామ్మా, 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 ఒకసారి కళ్ళు తెరిచి చూడవే. నీకేదైనా అయితే నేను తట్టుకోలేనే బామ్మా. నువ్వు లేకపోతే ఒంటరి అయిపోతానే. బామ్మా, బామ్మా, చూడవే. బామ్మా, 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 బామ్మా. ఏమైందిరా బామ్కి? ఇందాక గుడి దగ్గర కలిసినప్పుడు బామ్ గురించి చెప్పలేదేంట్రా? అదేంట్రా, నేను గుడి దగ్గర రావటం ఏంటి? పొద్దున్నుంచి ఇంట్లోనే ఉన్నాను. అదేంట్రా ఇందాక కదా గుడి దగ్గర కనిపించావు? అవునరా, అప్పుడు నీ గొంతు కూడా మారిపోయింది. అలాగా? నాకేదో అనుమానంగా ఉంది. అసలేం జరిగిందో తెలుసుకుంటాను. అర్థమైందిరా, మా బామ్మకి ఏ డాక్టర్తోనూ అవసరం లేదు. అదేంట్రా? మంత్రశక్తికి మంత్రశక్తే విరుగుడు. ఏమైందిరా నాకు? ఏమీ లేదే, పగటి నిద్రపోతున్నావు.
నిద్రపోయానా? ఆ నిద్రలో ఒక కల వచ్చిందిరా. ఆ కల్లో ఒక మాంత్రికుడు అచ్చం నీలాగా తయారైపోయి ఆ వనకన్యను వెంట పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. నాకెంత భయమేసిందో తెలుసా? బామ్మ, ఎవరన్నా పగటి కళలకు భయపడతారా? సర్లే, గుడి దగ్గరికి యాత్రికులు వచ్చారంట, నేను వెళ్తున్నా, నువ్వు జాగ్రత్తగా ఉండు. పదండ్రా పోదాం. మా వంశాచారం ప్రకారం కొండదేవతను కొలిచే ముందు సూర్య నమస్కారం చేయాలి. నువ్వు ఇక్కడే ఉండు, నేను వెళ్ళొస్తాను. అలాగే. ఒరే అగోరా, పింజారీ వెదవా, నిన్నేరా గాడిద, కోతికాడ నక్కలా దిక్కుమాలిన కుక్కలా అలా చూస్తావేంట్రా? ఇంతకీ ఎవరు నువ్వు? నీ ఒళ్ళు బలిసిందిరా, కొవ్వు పట్టి కళ్ళు మూసుకుపోయాయి. నా గొంతే గుర్తించలేదారా? నేనురా బేతాళమాతను. బేతాళమాత నువ్వా? ఒరేయ్ త్రాష్ట భ్రష్ట కుష్టి ముష్టి వెదవా, నువ్వు చేసిన ఎదవ పనికి నీకు గుండు కొట్టించి గాడిద మీద ఊరేగించాలి ఎదవా. నన్నెందుకు తిడుతున్నావు మాత? నేను చేసిన అపరాధం ఏమిటి? పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తే ఆ కొండతో కొడతా. అడిగిన దానికి సమాధానం చెప్పు. వద్దు బేతాళమాత, వద్దు. ఇంకా నేను భరించలేను. నీ తిట్ల దండకము చాలు. ఎన్నడూ లేనిది ఈ రోజు ఇన్ని తిట్లు ఎందుకు తిడుతున్నావు మాత? వెంటనే వనకన్యను వదిలేయి. కొండదేవత ఆలయానికి వెళ్ళనవసరం లేదు. ఆ దేవతని ఇక్కడి నుంచే ప్రార్థించమని చెప్పు. నీ మాటలు వనకన్య నమ్ముతుంది. అర్థమైందా? అలాగే మాత, అలాగే. అక్క, ఏంటక్క ఆశ్చర్యంగా చూస్తున్నావు? వాడెవడు, నేనెవడనేగా. నేనే సుప్రీంని, వాడు అఘోరా. అక్క, నీకు మ్యాటర్ పూర్తిగా అర్థమైందిగా. నీకు అర్థమైందని వాడికి తెలీదు. వాడిని పేరు పెట్టి పిలు, షాక్ అవుతాడు. వాడికి జలక్ నేనిస్తాను. బేతాళ మాంత్రిక, నీ చావు నువ్వే వెతుక్కుంటూ వచ్చావు. నా చూపుకి ఆహుతి అవుతావు. లబ 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 వనమాలిక. ఇంకా ఎన్నాలే? 3 రోజులు. ఆ తర్వాత నిన్ను బేతాళమాతకు బలి ఇవ్వటం ఖాయము. ఈ ప్రకృతికి రారాజును నేనే. ఆపరా నీ నవ్వు. కలలు కనకురా బేతాళ మాంత్రిక. కంసుణ్ణి చంపడానికి కృష్ణుడు, రావణ్ణి చంపడానికి రాముడు ఉన్నట్టుగా నీలాంటి అఘోరాల్ని చంపడానికి ఈ వండర్ వీరుడున్నాడు.